ఎవ్వరు కూడా మన కోసం రారు. నువ్వు వింటున్నది నిజమే, నేను చెప్తున్న వాస్తవం కూడా. ఇది మనకెప్పుడు తెలుస్తుందంటే, మొదట్లో మనం అనుకుంటాం అందరూ మన వాళ్ళే, అందరితో మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉన్నంత మాత్రాన అందరూ మన వాళ్ళే అనే ఫీలింగ్లో మనం బతికేస్తుంటాం. ఎప్పుడైతే ఒక సాలిడ్ దెబ్బ తగులుతుందో అప్పుడు మనకి ఒక క్లారిటీ వస్తుంది. ముసిముసి నవ్వుల వెనకాల ప్రేమ ఉండదు. నవ్వుతూ మన పక్కన మన చుట్టూ తిరిగే దాంట్లో నిజమైన ప్రేమ ఉండదు అని మనకి తర్వాత తెలుస్తుంది. దాని తర్వాత మనకు అర్థమవుతుంది ఎవరు ఎవరికి ఏమీ కారు, కలుపుకున్నంత మాత్రాన అందరూ మన వాళ్ళు కాదు అని. పూరి జగన్నాథ్ చాలా గొప్ప డైలాగ్ చెప్పిండు, గొప్ప మాటలే చెప్పిండు. మనం ఎప్పుడైనా జంగల్లో బతుకుతున్నాం అనుకోవాలి, అడవిలో బతుకుతున్నాం అనుకోవాలి, సొసైటీలో బతుకుతున్నాం అనుకుంటే అన్నిటికీ థింకింగ్ ప్రాసెసే మారిపోతుంది. అడవిలో బతుకుతున్నామని మనం భావిస్తే ఏ జంతువు అయినా ఎప్పుడైనా మనల్ని అటాక్ చేయొచ్చు, ఏ నక్క అయినా వెన్నుపోటు పొడవచ్చు, ఏ కుక్క అయినా గరవచ్చు, ఎలాంటి పరిణామైనా జరగచ్చు. సో అంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ ఇప్పుడు జనరల్గా మన బేసిక్ సెన్స్ ఎట్లా ఉంటుందంటే, మనం అందరితో ఒక హై ఎమోషనల్గా మూమెంట్ అవుతాము. అందరితోటి ఒక లిమిట్ క్రాస్ అయ్యి చాలా ఎక్కువగా మనము వాళ్ళతో స్పెండ్ చేసేసరికి, వాళ్ళతో ఎక్కువ మాట్లాడేసరికి మన మైండ్ ఏం చెప్తుంది అంటే, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే అరే వాళ్ళు చెయ్యాలరా, ఖచ్చితంగా వాళ్ళు మనతో రియాక్ట్ కావాలరా అని ఫిక్స్ అవుతాం. అంటే నా పాయింట్ ఏంటంటే, నువ్వు ఎక్కువ స్పెండ్ చేసి సరదా మాట్లాడంగానే వాళ్ళు నీ యొక్క కష్ట సుఖాలు పంచుకోవాలని రూల్ ఏం లేదు. నువ్వు బాగా మాట్లాడుతున్నావు, వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు, నువ్వు సమయాన్ని స్పెండ్ చేస్తున్నావు, ఆ సమయానికి తగ్గట్టుగా వాళ్ళు కూడా స్పెండ్ చేస్తున్నారు, అంతే అయిపోయింది. నీ కష్టం వస్తే వాళ్ళు రావాలి ఎందుకంటే నువ్వు వాళ్ళతో బాగా మాట్లాడినావు, వాళ్ళతో స్పెండ్ చేసినావు, ఇవన్నీ కాదు అది అసలు యాక్చువల్గా. ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకి చాలా ఉన్నాయి, చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ మస్తున్నాయి. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా రకరకాల పాయింట్స్ ఉంటాయి. నీ గురించి స్పెషల్గా వాళ్ళందరూ కూడా ఆలోచించాలి అనేది ఏం లేదు ఇక్కడ. సో నేనేమంటున్నా అంటే, ఫస్ట్ పాయింట్, నువ్వు సెల్ఫ్ మోటివేషన్ చేసుకో. సెల్ఫ్ మోటివేషన్ ఎట్లా ఉండాలంటే, థింకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉండాలంటే, నా కోసం ఎవరో ఎందుకు ఆలోచించాలి, నేను ఆలోచిస్తే సరిపోతుంది కదా. నా కోసం ఎవరో ఏదో సహాయం ఎందుకు చేయాలి, నాది నేను చేసుకుంటే సరిపోతుంది కదా. ఎవడో ఏదో లేపేదేంది, నిన్ను నువ్వు లేపుకోవచ్చు కదా అనే థింకింగ్ ప్రాసెస్ వస్తే ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇండిపెండెంట్గా ఉండడం నేర్చుకో. ఎందుకంటే ఎప్పుడు ఎవరు నీ పక్కన ఉంటారనే గ్యారంటీ లేదు, నీతో నడుస్తారనే గ్యారంటీ లేదు, నీతో వస్తారనే గ్యారంటీ లేదు. పర్మనెంట్గా కొన్ని ఎమోషనల్కి అయితే నువ్వు లాక్ అవ్వకు. తర్వాత వాళ్ళు ఆ ఎమోషన్ని క్యారీ చేయకున్నా, ఆ మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా కూడా తర్వాత రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి, రకరకాల నువ్వు కూర్చొని ఏడవాల్సి వస్తుంది. అప్పుడు ఇట్లా ఇప్పుడు ఇట్లా, ఎందుకు ఇట్లా జరిగింది అనే రకరకాల ఆలోచనలతోటి ఒక విచిత్రమైన పరిస్థితులు కూడా చూడాల్సి వస్తుంది. సో నీ మైండ్ని ఒకటే విధంగా పెట్టుకో. ఇక్కడ ఎవరికి ఎవరు కారు. వట్టిగా మనం మాట్లాడుకున్నంత వరకు చాలా బాగుంటాయి ప్రతి మాటలు, ప్రతి విషయాలు. వాస్తవాలకి వస్తే, వాస్తవాలకి కొంచెం లోతుగా దిగి ఆలోచిస్తే ప్రతి విషయాన్ని కూడా చాలా డిఫరెంట్గా కనిపిస్తాయి మనకి. సో నేను అదే చెప్తున్నా, ఎవరి మీద డిపెండ్ కాకు, ఎవరి దగ్గర ఏది ఆశించకు. ఫస్ట్ పాయింట్, మనుషుల దగ్గర ఒక దరిద్రమైన అలవాటు ఉంది అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్. వాళ్ళు నాతో ఇలా మాట్లాడాలి, వాళ్ళు నా కోసం ఇది చెయ్యాలి, వాళ్ళు ఈ టైంలో నాకు ఎందుకు చేయలేదు, వాళ్ళు ఈ టైంకి నాతో ఎందుకు స్టాండ్ తీసుకోలేదు అంటే అట్లాంటి థింకింగ్ ప్రాసెస్ అనేవి చాలా ఉంటాయి. సో నేనేమంటున్నా అంటే, ఎవరి దగ్గర ఏది ఆశించకు, ఎవరి వెనకాల తిరగకు, ఎవరి గురించి ఎక్కువగా ఆలోచించకు, టైం వేస్ట్ చేసుకోకు. ఎందుకంటే నీకంటే ఒక థాట్ ఉంది, నీకంటే ఒక ఆలోచన ఉంది, నీకంటే బోల్డ్ పనులు ఉన్నాయి, నీకంటే బోల్డ్ సమస్యలు ఉన్నాయి. వాటి నుంచి ఎట్లా క్రాస్ కావాలనేది ఆలోచించు, అంతే తప్పించి ఎవడో రావాలి ఏదో చెయ్యాలి లే అదంతా రాసుకోవడానికో లేదంటే ఒక స్క్రిప్ట్ డిజైన్ చేయడానికో సినిమాలలో చూపిస్తారు. లాస్ట్ మినిట్లో ఒకళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు, లాస్ట్ మినిట్లో ఒకళ్ళు వచ్చి చేస్తారు అని సినిమాలలో చూపిస్తారు. రియల్ లైఫ్లో చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా రాని కొన్ని సిచ్యువేషన్స్ కూడా చాలా ఉన్నాయి. సో నేనేమంటున్నా అంటే, ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు, నీ పని నువ్వు చేసుకో ఫస్ట్.
నిన్ను నువ్వు స్టాండ్ తీసుకో, నీకు నువ్వు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకో, నీకు నువ్వు సెల్ఫ్ మోటివేషన్ చేసుకో. ఎందుకంటే ఇవన్నీ నీ చేతుల్లో ఉంది, నీ పని నువ్వు చేసుకో. అంటే అన్నీ సెల్ఫ్గా అంటే ఎట్లా ఆలోచించాలంటే ప్రతి మనిషి కూడా మన గురించి మనకన్నా ఎక్కువ ఎవరికి తెలియదు. మన గురించి, మన పనుల గురించి మనం చేసేంత కెపాసిటీ ఎవరు చెయ్యరు. సో అన్నీ మన చేతుల్లో ఉన్న ప్రతి విషయాన్ని కూడా మనం వేరే వాళ్ళ త్రూ నుంచి ఆలోచించి మనది మనం లూజ్ అయ్యే పరిస్థితులు చాలా చూస్తుంటాం. మనం చాలా ఉంటుంది అది. సో అదే అంటున్నా, ఇప్పుడు నేను పూరి జగన్నాథ్ ఏదైతే చెప్పిండో డైలాగు నాకు చాలా ఇంప్లిమెంట్ అనిపించింది. ఏంటంటే రియల్లీ, ఎందుకంటే ఇప్పుడు మనం సొసైటీలో ఉంటే ఎట్లా ఉంటాయంటే ఎమోషన్స్, అటాచ్మెంట్, రిలేషన్స్, ఇది ఇది అక్కడ అట్లా అయిపోతుంది. సో ఈ సొసైటీ ఒక అడవి అనుకో, నువ్వు కష్టపడి ముందుకెళ్తున్నావు, ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా నీకు వెన్నుపోటు పడవచ్చు. నువ్వు కష్టపడి సంపాదించిందంతా ఖర్చు పెట్టడానికి ఎవరన్నా నిన్ను డిస్టర్బ్ చేయొచ్చు, రిలేషన్స్లో అవమానించవచ్చు, నీ సర్కిల్ వాళ్ళు నిన్ను తక్కువ చేసి మాట్లాడచ్చు, ఏదైనా జరగచ్చు. సో నువ్వు అడవిలో ఉన్నా అనుకో, వాళ్ళంతా జంతువులు అనుకో, ఎప్పుడైనా అటాక్ చేస్తారనుకో. సో అంత అలర్ట్గా నీ లైఫ్ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోగలిగితేనే అంతో కొంత నువ్వు అనుకున్న రూట్లో నువ్వు వెళ్ళగలుగుతావు. సో ఎవరి దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు. ఎవరో వస్తారు, ఎవరో ఏదో చేస్తారు, ఎవరికి అంత టైం లేదు. నీ గురించి స్పెషల్గా ఆలోచించే పనులు లేవు. అందరికీ ఏదో ఒక పనులు ఉన్నాయి. ఎవరికి పడితే వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. స్పెషల్గా నీ గురించి ఆలోచించే గొప్ప మనుషులు నీకు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరని తెలుసుకో.